ఈవేళ మళ్ళీ యువతరానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తల్లా పెళ్ళామా అనే సినిమా చాలా అవసరం. ఈవేళ మళ్ళీ వస్తే బాగుండు ఆ సినిమా అనిపిస్తుంది. కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం. ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు, కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చొని ఇక్కడ. అందుకని కోడలు దిద్ది ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, అన్నీ మడి కుటుంబాలు, దడి కుటుంబాలు, విడి కుటుంబాలే. అసలు కుటుంబం ఎక్కడుంది? పోయింది, టొంబం మిగిలింది ఇక్కడ. ఇప్పుడు అర్ధాంగులు తక్కువ, ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ. నమశివాయ నమశివాయ. అర్ధాంగి ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి, నేను ఆర్డర్ పెట్టుకుంటా, నీకేమో ఆర్డర్ పెట్టమంటా అంతే. మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు. హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు, స్విగ్గీ జొమాటో, అది వాళ్ళే కాపురం చేస్తారు. స్విగ్గీ భార్య, జొమాటో భర్త, ఇందులో వీళ్ళకిద్దరు పిల్లలు ఉంటారు. ఒకళ్ళు పొటాటో, ఒకళ్ళు టొమాటో. మగపిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పొటాటో, ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో. అంతే. స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదండి. హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే. ఆర్డర్ పెట్టడానికి పెళ్ళి ఎందుకండి? పని లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ. అలా తయారైన మన సమాజానికి ఇవాళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం, తెల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం, రైతు బిడ్డ లాంటి సినిమాలు మళ్ళీ రావాలండి. మళ్ళీ రీ రిలీజ్ కావాలండి. రైతు బిడ్డ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలైతే ఆయన నాగలి పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్లీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి. నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. మగాడంటే ఎలా ఉండాలరా, మనిషి అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా. సినిమాల ప్రభావం సామాన్యమైనది కాదండి. సినిమా చాలా పవర్ఫుల్ మీడియా, చాలా శక్తివంతమైన ప్రసార సాధనం. అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం, దైవభక్తి పెంచడానికి, దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్. అదృష్ట దేవత, దురదృష్ట దేవత రెండూ ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి. గ్రహించాలి అందరూ కూడా. రెండూ తలుపు తడుతూనే ఉంటే కాలింగ్ వెళ్ళకి మంచి చెడ్డ తెలీదు, ఎవరు నొక్కినా మోగుతుంది. కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు కొడుతుంది, నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది. శని దేవత ఉంది, తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది. నువ్వు తీసే వరకు కూర్చుంటుంది. అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను పట్టుకోవాలని దానికి ఆసక్తి. గ్రహించుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా. అవకాశాలు ఎలా ఉంటాయంటే యువతరం కోసం ఓ మాట చెబుతా. అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి, మన వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి. ఏసీ తలుపులు చూడండి, ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మన వెనకాలే. కొన్ని అవకాశాలు మన వెనకాలే మూసుకుపోతాయి. అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి, కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి. అవకాశం అదృష్టం లాంటిది. ఇవాళ యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. నేను బీటెక్ చదివా, ఎంటెక్ చదివా, ఏదో చేశాను కాదు. నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలి అంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. నీకు ఉద్యోగం వస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఒక ప్రజా సభలో ఎలా మాట్లాడాలి, మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి, మైక్ ఏమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి, దేనికి దానికి తేడాలు ఉంటాయి. అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తాయి. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అన్నం తినేవాడు కాదు అసలు ఆ చైతన్య యాత్రలో, అన్నం తినేవాడు కాదు. కానీ ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి. రామారావు గారి నుంచి ఈ యువతరం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు. ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు. కానీ తినవలసిందేమిటి? పిజ్జాలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, అడ్డమైన గడ్డి తింటున్నారు, అన్నం తినడం మానేసి. రామారావు గారి నుంచి నేర్చుకోవాలి. అంత చైతన్య రథయాత్ర చేస్తూ మహానుభావుడు కుమారుడు హరికృష్ణ సారథ్యం చేస్తుంటే వెళుతూ ఆయన దారిలో ఆగవలసి వస్తే భోజనము కుదరదు అనేవాడు. మరి ఏం కుదురుతుంది అంటే కుంచెడు వేరుశెనగ గుళ్ళు పట్టుకురమ్మనేవాడు. కుంచెడు మళ్ళీ సరిపోవు ఇక్కడ, కొంచెం వేరుశెనగ గుళ్ళు, ఉడికించిన వేరుశెనగ గుళ్ళు పట్టుకొచ్చాక బెల్లం అది కేజీ ఉండాల్సిందే లెక్క. కుంచెడు వేరుశెనగ గుళ్ళు దగ్గర పెట్టుకుని ఉడికించినవి బెల్లం కేజీ దగ్గర పెట్టుకుని అరగంటలో నవిలేడే నేను చూశాను. అనుమానం వెళ్ళేది. అలా కాపాడుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని. ఇవాళ నేర్చుకోవాలి. ఇవాళ అన్నం తినే సమయానికి అడ్డమైన గడ్డి తింటారు, ఆ తర్వాత అన్నం మానేస్తున్నారు. కడుపులో మండిపోతుంది. ఏం తినాలి? పుష్టి కలిగించే ఆహారం తినాలి.
ఉపవాసం చేస్తే కనీసం మజ్జిగ తాగాలి ఆ సమయానికి. ఉడికించిన వేరుశెనగ కూడా తినండి, బొంబాయి శనగలు తినండి, బఠానీలు తినండి, అవన్నీ మంచివమ్మా. అవి ఊరికి పూర్వం తినే తేగలు తినండి. అంతెందుకు ఈ కాలంలో బాగా వస్తాయి మొక్కజొన్న పొత్తులు తినండి, అన్నం అక్కర్లేదు, బోల్డ్ పుష్టి. ఇక్కడ కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటే అన్నం అక్కర్లేదు. ఎప్పుడైనా అన్నం తినని పరిస్థితి అటువంటివి తినాలి కానీ ఆ బిస్కెట్లు ఈ బిస్కెట్లు ఈ చాక్లెట్లు ఇవన్నీ తిని చాక్లెట్లు ఉంటే టాయిలెట్కి వెళ్తావు, ఉపయోగం ఏంటి ఇక్కడ? ఏం తినాలి? తినకు పరిస్థితులు ఉంటాయి. సినిమాల్లో ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అన్నం తినే అవకాశం ఉండదండి. ఏం తినాలి? ఆరోగ్యం చెడిపోంది తినాలి. అందులో కూడా ఆయన క్రమశిక్షణ ఏమిటంటే అలా ఉడికించిన వేరుశెనగ గుళ్ళు బెల్లం లాంటి ఆహారం తినేవాడు తప్ప బయట ఏదో పట్టుకురమ్మని తినేవాడు కాదండి. నియమం అంటే నిష్ఠే, నియమం అంటే నియమమే, నిష్ఠ అంటే నిష్ఠమే. ఆయన నుంచి అది మనం నేర్చుకోవాలి. 4 గంటల నుంచి 5:30 వరకు ఉండే ముహూర్తాన్ని ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలో పిల్లలు ఇవాళ యువతరం లేచి మొహం గడుక్కుని కూర్చొని చదువుకుంటే రాని విద్య ఉండదండి, సరస్వతి కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా. 4 నుంచి 5:30 గుర్తుపెట్టుకోండి. రామారావు గారి విజయావకాశాలకి ఒక కారణంగా ఆయన చెప్పారు, నా క్రమశిక్షణ నేను ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తా అని. ఆయన చదివే పుస్తకాలు భగవద్గీత ఇటువంటివన్నీ అప్పుడే చదువుకుని ఆయన చేసే దైవ పూజ ఏదో చేసుకుని 5 గంటలకు ఆయన స్టూడియోలో ఉండేవాడు. చస్తారా అండి హీరోయిన్లు వీళ్ళు రాకపోతే? అక్కడ ఉంటారు, బతుకుతారా ఇంకా అసలు? ఆయన 5ంటికి అక్కడ కూర్చున్నాక ఆయన కూర్చునేవాడు ముందంతే. ఎలాగా ఆయన ఆలస్యంగా వెళ్ళడం, నేను వచ్చే వరకు షూటింగ్ ఆపమండం, నేను సాయంత్రం 4:00కైనా వెళ్ళిపోతానన్న ఈ అహంకారాలు ఎప్పుడూ లేవండి. ఆయన ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించేవాడు. అది ఒక్కటి నేర్చుకుంటే యావత్ జాతి ఎన్టీఆర్ కారణంగానే బాగుపడుతుంది, అనుమానమేం లేదు అందులో. ఆ జీవిత చక్రం సినిమాలో వాణిశ్యులతో కలిసి ఆయన డాన్స్ చేస్తారంటే మామూలు పాట కాదు అది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఓ లమ్మి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒకడిని. నాకు ఇది ఒక అవకాశం. ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు. ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి, ఇక్కడైతే అన్నీ చెప్పేయచ్చు అయ్యాను. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ కడుతున్నామని ఇంటి దగ్గర అబద్ధం చెప్పి 8:30కే వచ్చేసి అక్కడ రిజర్వ్ టికెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకన్నాను. కృష్ణా బాలాజీ టాకీస్, ప్రభాత టాకీస్ అని 2 ఉంటాయి. అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది. వెంకట్రామ టాకీస్, విజయ టాకీస్ ఉన్నాయి, అవి కొత్త టాకీసులు, అందులో రావాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా అందులో ఇచ్చా. అయినా సరే మా ఇంటి ఓడో, పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి, ఎంటి ఓడో అంతే లెక్క. మా ప్రేమ మాది, మా ఇంటి ఓడో మా సినిమా. ఏంటి చెయ్యి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే. అలాగా నుంచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక. అలాంటి సరదా డాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అండి, అనుమానమే లేదు ఎక్కడ. అలాంటి పరిస్థితుల్లో అంతేకాదు ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను ఒక 15 ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న 80 ఏళ్ల పండుగ. అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు. సరే, అక్కినేని, నాగార్జున వీరందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అప్పుడు నేను వేదిక ఎక్కుతుంటేనే రవీంద్ర భారతిలో గుమ్మడి గారు, నరసింహరావు గారు మేము మీ పద్యాల కోసం వచ్చాం అన్నారు. సరేనండి, మిమ్మల్ని సంతోష పెడతానులేండి అన్న. నేను వేదిక ఎక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నాను. ఆయన కూడా ఆశ్చర్యపోయి చూశాడు. ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే, మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద పేడ వేసామండి, అందుకని చెప్పడానికి వచ్చాను. మా అభిమానాలు అలాగే ఉండేవి, అనుమానం. ఎందుకంటే మా కోపం ఏంటంటే, మా బాధ మాకు ఉంటుందండి. అభిమానం అంటే అభిమానమే, ఇంకక్కడ ధర్మాధర్మాలు ఉండవు అక్కడ. పైగా మా వయసు ఏంటి, 70 ఏళ్ళ, 20 ఏళ్ళు కూడా లేవు. మేము మా రామారావు గారు కృష్ణుడు వేశాడు, శ్రీకృష్ణ విజయం అని సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశాడు, కౌముది ఆర్ట్ పిక్చర్స్. రామారావు గారు కృష్ణుడు, మహోదరుడు అని విలన పాత్ర ఎస్వి రంగారావు వేశాడు. ఒక చిన్న నాట్యం కోసం ఎల్వి జయలక్ష్మిని పిలిపించారు, స్వర్గాన్ని నుంచి దించినట్టు. జయలలిత సత్యభామ వేసింది, దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది, కాంతారావు గారు నారదుడు వేశాడు. ఇంత గొప్ప క్యాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది. మరి మా కడుపు అంటదా? ఎందుకని? దసరా బుల్లోడు కారణంగా పోయింది. అప్పుడు దసరా బుల్లోడు వచ్చింది సంక్రాంతికి. దసరా బుల్లోడు కారణంగా మా సినిమా ఆడలేదు. అది నాగేశ్వరరావు గారు అయితే, నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు. మా బాధ మాది. అందుకని మాకు ఎలా ఉండేదంటే పేట చేసేవాళ్ళం అంతే.
అందుకని నేను మొహమాటం లేకుండా తర్వాత ప్రవచనాలన్నీ మొదలు పెట్టాక తప్పు ఒప్పుకుంటే పాపం పోతుంది కదా, ఎందుకు వచ్చింది అని నాగేశ్వరరావు గారి సన్మాన సభలో నేను ఇది ఎందుకు వచ్చానంటే మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చానండి. రామారావు గారి మీద అభిమానమే తప్పితే మీ మీద మాకేమి ద్వేషం లేదండి. మీరు మహానటులు, దానికే ఉంది, కానీ మా కోపంతో మేము చేసేవాడిని. నిజం చెప్పారు కదండి, ఇంకెందుకు ఉంటాయి పాపాలండి అన్నాడు ఆయన. పైగా అప్పుడు ఆయన చెప్పారు, మా అభిమానులు తక్కువ వాళ్ళు ఏం కాదండి, వీళ్ళిద్దరూ కొడుకు చేశారు లోకంలో, మేమిద్దరమే దెబ్బలాడుకోలేదండి, మా అభిమానులు రకరకాలుగా ఉన్నారండి. ఎప్పుడు మహానటుల గురించి మనం ఏదో అనుకుంటాం కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎప్పుడు సూర్య చంద్రుల్లాగా తెలుగు సినీ ఆకాశంలో వెలుగుతూనే ఉంటారండి, వెలుగుతూనే ఉంటారు. సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా. ఆ ఇద్దరు అలా వెలుగుతూనే ఉంటారండి. ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా.